హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ ప్రియసఖి 37వ భాగాన్ని వినీద్దాం. భూమి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. చూసి అంతే, ఇంకా కళ్ళు రెండూ పెద్దవి చేసి నోరు తెరిచి దానిపైనే చేతులు పెట్టుకుని అలా ఉండిపోతుంది. అది రాత్రి సమయం. పౌర్ణమిలా ఉంది. పైన నిండుగా వెన్నెల ఉంది. లైట్స్ ఇంకేమీ అవసరం లేదు అన్నట్టుగా నిండిపోయింది చందమామ. ఎదురుగా బీచ్ అలలు ఎగిసిపడుతున్నాయి. ఎటు చూసినా బీచే కనిపిస్తుంది. మధ్యలో ఈ ఇల్లు మాత్రమే ఉంది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అదొక ఐలాండ్. అందులో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరు. చుట్టూ చెట్లు, బీచ్కి అనుకుని పెద్ద పెద్ద టెంకాయ చెట్లు లాంటివి ఉంటే, వీళ్ళ వైపు బిల్డింగ్లు చుట్టూరు పూల మొక్కలు, అన్ని రోజ్ అండ్ తులిప్స్ ప్లాంట్సే ఉన్నాయి. ఆ చెట్ట మధ్య మధ్యలో క్యాండిల్స్లా గ్లాస్ బౌల్స్లో పెట్టి చూడ్డానికి చాలా వెలుతురుగా ఆకర్షణీయంగా చాలా బాగున్నాయి. అవి సెంటెడ్ క్యాండిల్స్లా ఉన్నాయి అని వెలుగుతూ మంచి సువాసన ఇస్తూ ఉన్నాయి. వీళ్ళున్న దగ్గర నుంచి ఆ చెట్ల వరకు పూలదారి మొత్తం పూలతో డెకరేట్ చేసి ఉంది. మధ్యలో ఒక టేబుల్, దానిపైన ఒక కేక్ అండ్ క్యాండిల్ ఉంది. ఇంకొక పక్క ఒక రౌండ్ బెడ్, ఫుల్ వైట్ క్లోత్స్ ఉంది. దాని చుట్టూ తెల్లని తెరలు ఉన్నాయి. అదంతా చూసి ఆశ్చర్యంగా ఆర్యన్ వంకే చూస్తూ ఉంది. ఆర్యన్ తన వైపే నవ్వుతూ చూస్తూ దగ్గరికి వచ్చి గట్టిగా హాక్ చేసుకుని హ్యాపీ బర్త్డే బంగారం అని చెప్తాడు. భూమి ఇంకా షాక్ నుంచి తేరుకుని లేదు. కాసేపటికి తేరుకున్న భూమి ఆర్యన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. ఆర్యన్ నవ్వుతూ హ్యాపీయా అని అడుగుతాడు. చాలా అంది. సరే పద కేక్ కట్ చేద్దు అన్నాడు. భూమి సరే అని తల ఊపుతుంది. వెళ్ళి కేక్ కట్ చేసి ఆర్యన్కి పెడుతుంది. ఆర్యన్ కూడా భూమికి పెడతాడు. భూమి సంతోషం పట్టలేక ఆ కేక్ తీసుకుని మొత్తం ఆర్యన్కే రాసేస్తుంది. ఒసే ఏంటిదే, కేక్ ఉంది తినడానికే, ఇలా పూసుకోవడానికి కాదు అన్నాడు. అబ్బచ్చా మాకు తెలియదులే, మరి ఇంకా రాయడంలో ఒక కిక్ ఉంటుంది బాబు అంది. అవునా, సరే అయితే ఆ కిక్ ఎలా ఉంటుందో నేను చూస్తాను అన్నాడు అని కేక్ క్రీమ్ తీసుకుంటాడు. అది చూసి భూమి పరిగెడుతుంది. ఎంత పరిగెత్తినా చివరికి ఇక్కడికే రావాలి, ఇక్కడ ఉన్నది మన ఇద్దరం మాత్రమే అన్నాడు. అవునా అంది. నువ్వు ఆగితే నీకే మంచిదే, నేను కానీ పట్టుకున్నానంటే తర్వాత నువ్వు వదలమన్నా వదలను. ముందు పట్టుకొని చూపించబోయి అంది అని అంటుండగానే ఆర్యన్ భూమిని పట్టేసుకుంటాడు. ఆర్యన్ ఒక చేయి భూమి చుట్టూ వేసి భూమి పరిగెత్తకుండా ఆపేస్తాడు. ఇంకొక చేతిని కేక్ని ఆమె బుగ్గలకి కొంచెం, ఆమె పెదవులపై కొంచెం కొంచెం మెడవంపున రాస్తాడు. భూమి ఆర్యన్ చేసే పనులకి అడ్డు చెప్పలేకపోతుంది. భూమిని తన వైపుకు తిప్పుకొని నడుము దగ్గర చీర పక్కకి చెరిపి నాభి దగ్గర కాస్త కేక్ రాస్తాడు. భూమి ఆర్యన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆర్యన్ భూమి చెవి దగ్గరకు వచ్చి ఇక మన మ్యాచ్ స్టార్ట్ చేద్దామా అంటాడు. భూమి అప్పుడు చూస్తుంది ఆర్యన్ తన వైట్ క్లోత్స్తో ఉండడం, ఇంకా తను అనుకున్నట్టే అన్నీ ఉండడం చూసి ఆర్యన్ తన కోసం ఇలా ప్లాన్ చేశాడని ఎంతో సంతోషంతో సిగ్గుపడుతూ ఆర్యన్ని మరింత గట్టిగా హత్తుకుంటుంది. ఆర్యన్కి భూమి అంగీకారం తెలిపినట్టు అనిపిస్తుంది. భూమిని అలానే ఎత్తుకుని పక్కనే పూలతో అందంగా రెడీ చేసిన బెడ్ పైకి తీసుకెళ్తాడు. ఆ బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పైన పండ్లు ఇంకా స్వీట్లు ఉన్నాయి. పక్కనే అగరొత్తులు కూడా ఉన్నాయి. అచ్చం ఫస్ట్ నైట్ రూమ్ని తలపిస్తుంది అక్కడ వాతావరణం. భూమిని బెడ్ పైన పడుకోబెట్టి చుట్టూ ఉన్న కర్టన్స్ క్లోజ్ చేయడానికి అక్కడున్న తాడుని లాగుతాడు. అక్కడ కర్టన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అక్కడే ఉన్న బెడ్ లైట్ ఆర్పేస్తాడు. అయినా కానీ ఆ చందమామ వెలుతురులో ఇద్దరు తెల్లబట్టల్లో మెరిసిపోతున్నారు. పక్కనే ఉన్న రోజ్ రెక్కల్ని భూమి పైన చల్లుతాడు. తను పూసిన కేక్ దగ్గర ముద్దు పెట్టుకుంటాడు. అలా భూమి బుగ్గల్ని ఫస్ట్ కిస్ చేస్తాడు. అలా పెదవులతో రాసుకుంటూ వచ్చి భూమి పెదవుల్ని ముద్దాడుతాడు. భూమి ఆర్యన్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. కాసేపటికి భూమి పెదవుల్ని వదిలి మెడవంపుల్ని ముద్దాడుతాడు. అలా నడుము దగ్గరకు వచ్చి భూమి నాభుని ముద్దాడుతాడు. ఆర్యన్ తమకంగా తన చెల్లిని అల్లుకుపోగా ఆర్యన్ చేసిన మాయలో పడి భూమి కూడా ఆర్యన్ వశమైపోతుంది. అలా ఇద్దరు మళ్ళీ ఒకటవుతారు. అలసిన శరీరాలతో తెల్లవారుజామున ఇద్దరు నిద్రలోకి జారుకుంటారు. భూమికి అంతలోనే మెలకు వస్తుంది. తన్ని హత్తుకొని పడుకుని ఉన్న ఆర్యన్ని చూసి రాత్రి జరిగింది గుర్తుకొచ్చి సిగ్గుపడుతూ తన నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. ఏమైందే, అప్పుడే లేచావు అన్నాడు ఆర్యన్. భూమి సైలెంట్గా ఉంటుంది. ఆర్యన్ కళ్ళు తెరిచి ఏమైంది సైలెంట్గా అన్నావు అని అంటారు. భూమి అయినా కూడా సైలెంట్గా తలదించుకుని ఉంటుంది. ఆర్యన్ భూమిని బాగా పరిశీలిస్తాడు. భూమి సిగ్గుపడడం గమనించి నవ్వుకొని ఇది మనకు మొదటిసారి కాదనుకుంటా నువ్వంతగా సిగ్గుపడడానికి అని నవ్వుతూ అంటాడు. భూమి ఆర్యన్ వంక కోపంగా చూసి ఆర్యన్ గుండెలపైన గట్టిగా గుద్దుతుంది. ఆర్యన్ నవ్వుకొని ఇప్పుడు హ్యాపీనా అంటాడు. దేనికి అంది. దేనికా,
నీ కల నెరవేరింది కదే అందుకు. నేను చెప్పింది మన ఫస్ట్ నైట్ ఇలా జరగాలని, కానీ ఇది మనకి ఫస్ట్ నైట్ కాదుగా అంది. బుజ్జి, ఫస్ట్ నైట్ అంటే ఎన్ని రోజులు చేస్తారే? ఎన్ని రోజులా? ఒక్కరోజేగా. కాదే, ఫస్ట్ నైట్ అంటే 3 రాత్రులు చేస్తారు కదా. మనకి ఒక రాత్రే అయింది, ఇది 2వ రాత్రి, ఇంకో రాత్రి బ్యాలెన్స్ ఉంది. సో ఇది మన ఫస్ట్ నైటేగా. అబ్బో, అయ్యగారు లాజిక్లు బాగానే చెప్తున్నారే. లాజిక్లు కాదే, మ్యాజిక్లు కూడా చూపించమంటావా అన్నాడు. అవునా, ఎలాంటి మ్యాజిక్లు ఏంటి అంది. ఇప్పుడు నేను ఒకటి చేస్తే దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇదేదో న్యూటన్ థర్డ్లో లాగే ఉందే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టుంది. అలానే ఉంటుంది, చెయ్యినా అన్నాడు. వద్దు మహాప్రభు, నువ్వేం చేయొద్దు, పద లోపలికి వెళ్దాం అంది. ఏ, ఇక్కడ ఏమైంది? ఏమైందా? తెల్లారింది, ఇంక ఇక్కడే ఉంటే బాగోదు, లోపలికి వెళ్దాం పదండి. ఏ, లోపలికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అయితే, పద వెళ్దాం. ఇంక చాలా ఆర్యన్, ఆపు, ఇంటికి వెళ్దాం, నాన్న వాళ్ళని చూడాలని ఉంది. సరే పద అని ఇద్దరు లోపలికి వెళ్తారు. కాసేపు పడుకోవే, మళ్ళీ నిద్ర సరిపోదు అన్నాడు. ఒక్కరోజుకేం కాదులేండి, ఇంటికి వెళ్దాం అంది. ఒక్కరోజుని ఎవరు చెప్పారు? ఇక నుంచి రోజు నీకు నిద్ర ఉండదు. నీ డ్రీమ్ కోసం అని ఇన్ని రోజులు వెయిట్ చేశా, ఇంకా నా వల్ల కాదు, సరేనా? కాసేపు పడుకో. ఇంటికి వెళ్దాం. వస్తే ఇప్పుడు చాపర్కి ఫోన్ చేసినా అది రావడానికి టైం పడుతుంది, సరేనా? ఇక పడుకో అన్నాడు. అంది. ఏంటి ఊహు ఊహు అంటున్నావు? ఇలానే ఉంటే నేను మళ్ళీ మ్యాచ్ మొదలు పెడతాను అని బయటికి పరిగెడుతుంది. ఓయ్, ఎక్కడికే అని ఆర్యన్ కూడా భూమి వెనక పడతాడు. భూమి బయటికి వెళ్ళి పూల చెట్లు అన్నిటినీ చేతితో తాకుతూ వెళ్ళి పెద్ద చెట్లు కానుకొని బీచ్ని చూస్తూ నిలబడింది. ఆర్యన్ వెళ్ళి భూమిని హక్ చేసుకుని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ అలా మాటల్లో ఉండగానే ఇంతలో చాపర్ రావడంతో ఇద్దరు ఎక్కేస్తారు. ఆర్యన్ భూమిని కాసేపైనా పడుకోమనడంతో భూమి ఆర్యన్ ఒడిలో పడుకొని నిద్రపోతుంది. ఆర్యన్ భూమి తల నిమురుతూ వెనుకకి ఆనుకొని నిద్రపోతాడు. దిగాల్సిన ప్లేస్ రావడంతో అక్కడ భూమిని నిద్ర లేపుతాడు ఆర్యన్. ఇద్దరు కారులో ఇంటికి ప్రయాణం అవుతారు. ఇంటికి వెళ్ళగానే భూమి లోపలికి పరిగెడుతుంది. ఆర్యన్కి ఏం అర్థం కాదు, భూమి అలా ఎందుకు పరిగెడుతుందో. భూమి ఆశ ఏంటంటే ఈరోజు తన పుట్టినరోజు కనుక తన అమ్మా నాన్నలు ఖచ్చితంగా వచ్చుంటారు, వారిని చూడాలనే కోరికతో అలా పరిగెడుతుంది. భూమి అనుకున్నట్టుగానే ప్రతాప్, గౌరీ హాల్లో ఉంటారు. భూమి అమ్మా నాన్న అని పిలుస్తూ వెళ్ళి ఇద్దరినీ కలిపి హక్ చేసుకుంటుంది. ఆర్యన్ భూమి ఎందుకు పరిగెడుతుందో అర్థం కాక తన వెనకే కంగారుగా వస్తాడు. భూమి ఇద్దరిని హక్ చేసుకోవడం చూసి నవ్వుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు. అందరూ హాల్లోనే ఉంటారు. కార్తీక్ కూడా వచ్చేస్తుంటాడు. అందరూ కలిసి ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగానే భూమి పైన బెలూన్ పేలుతుంది. అందులో ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ భూమి పైన పడతాయి. అప్పుడే అందరూ భూమిని విష్ చేస్తారు. అప్పుడు చూస్తుంది ఇంటిని మొత్తం బెలూన్స్తో అంటించి బాగా డెకరేట్ చేస్తుంటుంది. భూమి ఆనందంగా అందరినీ హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు రూమ్కి వెళ్ళి. అలా అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇక లంచ్ చేసి అందరూ మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. జరిగిన ప్రమాదం గురించి ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియనివ్వలేదు ఆర్యన్, భూమి. అలానే రాబోయే ప్రమాదం గురించి బహుశా ఆర్యన్, భూమికి కూడా తెలియకపోవచ్చు. అందుకే జరిగే ప్రమాదం ఏంటో పసిగట్టలేక నవ్వుతూ ఒడుపుతున్నారు. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. అప్పుడే ఆష్ నిద్రలేచి బయటకు వస్తూ ఉంటుంది. భూమి ఆర్యన్ చూసి అమ్మా నాన్న అంటూ పరిగెడుతూ వచ్చి భూమికి ఆర్యన్కి ముద్దు పెట్టి ఆర్యన్ ఒడిలో సెటిల్ అవుతుంది. అమ్మా, మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలో నాకు కనిపించలేదు అని అడుగుతుంది. భూమి ఆర్యన్ వంకే చూస్తుంది. సుజాత వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకుని మీ అమ్మ బర్త్డే రా ఈరోజు, అందుకే నాన్న అమ్మని గుడికి తీసుకెళ్లాడు అంటుంది. అప్పుడు గుర్తుకొస్తుంది భూమికి ఈ మధ్య అసలు గుడికి వెళ్ళలేదని. ఈరోజు ఎలా అయినా వెళ్ళాలి అనుకుంటుంది, కానీ ఎలా? అత్తమ్మ వెళ్ళేసి వచ్చామని చెప్పింది కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆర్యన్ భూమిని గమనించి ఏంటి అంతలావన చించుతున్నావు అంటాడు. భూమి ఆర్యన్ వంక కోపంగా చూస్తుంది. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. యాష్, చెప్పమ్మా, నీకు నేను వెళ్ళి గుడి చూపించినా, ఆ గుడిలో ఉండే ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్, నీకు పరిచయం చేయినా అంది. హాయ్ సలే అమ్మా అంది. అయితే ఈవినింగ్ వెళ్దామా? నువ్వు ఎప్పుడంతే అప్పుడు వెళ్దామమ్మా అంది. భూమి ఆర్యన్ వంకాయ చూస్తుంది. నన్ను తీసుకెళ్ళవా అన్నట్టు. ఆర్యన్ సడన్గా ఈ ప్రయాణం ఏంటి తల్లి అని అంటాడు. ప్లీజ్ ఆర్యన్, మనం కలిసాక ఒక్కసారి కూడా వెళ్ళలేదు, నాకు వెళ్ళాలనిపిస్తుంది, ప్లీజ్ మమ్మల్ని తీసుకెళ్ళవా అని ఆర్యన్కి మాత్రమే వినిపించేలా చెప్తుంది. ఆర్యన్ కూడా భూమి హ్యాపీగా ఉంటుంది కదా అని ఆలోచించి సరే అంటాడు.
అలా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో అలా భూమి వాళ్ళు గుడికి వెళ్ళాలని రెడీ అవ్వడానికి వెళ్తారు. యాష్ని మేము తయారు చేస్తాం అని సుజీ గౌరీ తీసుకెళ్తారు. ఆర్యన్ భూమి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ఆర్యన్ డోర్ లాక్ చేసి భూమిని వెనక నుండి హత్తుకుంటాడు. భూమి కోపంగా ఆర్యన్ నుంచి విడిపించుకొని తోసేస్తుంది. అబ్బా ఏమైందే నీకు, ఎందుకలా తోసేసావు అని మళ్ళీ దగ్గరికి రాబోతాడు. వద్దు, రావద్దు, నన్ను ముట్టుకోవద్దు అంది. వస్తా, వచ్చేస్తా, ముట్టుకోవడమే కాదు ముద్దు కూడా పెట్టుకుంటా అన్నాడు. అని భూమి చేతిని పట్టుకొని లాగి ఒక రౌండ్ తిప్పి గట్టిగా హాక్ చేసుకుని భూమిని ముద్దు పెట్టుకుంటాడు. భూమి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది వదులు అని చెప్పి. అయినా ఆర్యన్ వదలడు. ఆర్యన్ నవ్వి ఏమైంది నీకు, ఎందుకు విలన్ హీరోయిన్ దగ్గర వస్తుంటే హీరోయిన్స్ ఎలా బిహేవ్ చేస్తారో అలా చేస్తున్నావు, రావద్దు ముట్టుకోవద్దని, ఏంటి సంగతి, మూవీస్లోకి వెళ్దాం అనుకుంటున్నావా అంటాడు. నాకు అంత ఆశ లేదులే అంది. మరి ఏమొచ్చింది ఇంత సడన్గా అలా అనడానికి? భూమి అందరూ తనకి ఇచ్చిన గిఫ్ట్ల వైపే చూస్తుంది. ఆర్యన్ అటు చూసి ఓ అవి ఓపెన్ చేయాలా నువ్వు, అందుకు ఇలా మాట్లాడతారు ఎవరైనా, పదా కలిసి ఓపెన్ చేద్దాం అని భూమిని వాటి దగ్గర తీసుకుని వెళ్తాడు. అయినా చిన్నపిల్లల గిఫ్ట్లు ఓపెన్ చేయడం నీకంత ఎక్సైట్మెంట్ ఏంటే అని తన ఫోన్లో తను చెప్పుకొని పోతూ ఉన్నాడు ఆర్యన్. భూమి ఆగి ఆర్యన్ని గట్టిగా లాగుతుంది. ఆర్యన్ ఏంటి అన్నట్టు చూస్తాడు. ఒరేయ్ మెంటలోడా, నేను ఇప్పుడు నిన్ను ఆ గిఫ్ట్లు ఓపెన్ చేయమని చెప్పానా అంది. అదేంటి నువ్వేగా వాటి వైపు చూపించావు, చూపిస్తే ఓపెన్ చేయమనంటేనా, మరి కాదా అని బొర్రూపుతుంది. ఒసేయ్ ఇలా సైగలతో కాదే మాటలు మాట్లాడచ్చుగా, డైరెక్ట్గా చెప్పు. మరి నా గిఫ్ట్ ఏది అంది. ఏంటి నా గిఫ్టు? ఆర్యన్కి అర్థమైన నవ్వుకుని పక్కనే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ల వైపే చూపిస్తూ అవన్నీ నీ గిఫ్ట్లేగా అని అంటాడు. భూమికి తిక్కరేగి చుట్టూ దేనికోసమో వెతుకుతూ ఉంటుంది. ఆర్యన్ ఇదేం వెతుకుతుందబ్బా అని చుట్టూ చూస్తాడు. భూమి వెళ్ళి చూపురు పట్టుకుని ఆర్యన్ దగ్గరకు వస్తుంది. ఒసేయ్ అదెందుకే, చిమ్మడానికే పని వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, అది పడై, నువ్వు కష్టపడితే నేను చూడలేను బంగారం అంటాడు. భూమి కోపంగా ఆర్యన్ వైపే చూస్తుంది. ఆర్యన్ పరిగెడుతుంటాడు. ఒరేయ్ ఆగరా, చచ్చావే నా చేతిలో, గిఫ్ట్ ఏది అంటే కులి చోకులో వేస్తావా, నీకు మూడిందిరా నా చేతిలో. ఆర్యన్ చప్పున ఆగిపోయి భూమి వంకే చూస్తాడు. భూమి సడన్గా ఆగిన ఆర్యన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఏంట్రా అలా చూస్తున్నావు అని డౌట్గా అడుగుతుంది. ఆర్యన్ భూమికి దగ్గరగా వస్తాడు. దగ్గరగా వస్తున్నావేంటి అంది. మరేమో నువ్వే అన్నావుగా మూడని, అందుకే నాకు మూడు వచ్చేసింది. ఒరే నేననింది నీకు మూడింది అనిరా, మూడు అనలేదు. ఏమో నాకు తెలీదు, నాకు అలానే వినిపించింది, రా అన్నాడు. భూమి చీపురు కింద విసిరేసి ఎక్కడికొచ్చేది అని కోపంగా అనేసి అటు తిరుగుతుంది. ఆర్యన్ నవ్వుతూ భూమిని వెనక నుండి కౌగిలించుకొని బుక్కు పైన ముద్దు పెడతాడు. భూమి మూతి పక్కకు తిప్పుకుంటుంది. భూమిని తన వైపుకు తిప్పుకొని నీకు గిఫ్ట్ కావాలా అని అడుగుతాడు. మరి వద్దా, బర్త్డే నాది కదా, అయినా నాకు గిఫ్ట్ ఇవ్వకుండా నువ్వు గిఫ్ట్ తీసుకున్నావు. ఆర్యన్కి భూమి ఏమందో అర్థమై నవ్వుకొని అది నాకొక్కడికే నా గిఫ్టు, నీకు కాదా? నాకెలా అవుతుంది అంది. అవునా, అయితే నేను నీకు స్పెషల్ కాదన్నమాట. కాదని ఎవరు చెప్పారు, నువ్వు ఎప్పటికీ నాకు స్పెషలే. మరి గిఫ్ట్ అంటే స్పెషల్ అనేగా, అప్పుడు నేను నీకు గిఫ్టేగా, మరి ఇంకో గిఫ్ట్ ఎందుకు? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నా గిఫ్ట్ ఉందో లేదో చెప్పు అంది. ఆర్యన్ నవ్వుకొని కబోర్డ్ తీసి భూమికి ఒక చైన్ లాంటిది ఇస్తాడు. దాని లాకెట్ లవ్ షేప్లో ఉంటుంది. అందులో ఇద్దరు ప్రేమికులు ప్రపోజ్ చేసుకున్నట్టుంటారు. వాటిల్లో అబ్బాయి పైన ఏ అనే అక్షరం, ఆ అమ్మాయి పైన బి అనే అక్షరం ఉంటుంది. అది ఆర్యన్ భూమి దగ్గరికి తీసుకుని వస్తాడు. అప్పుడు గమనిస్తుంది భూమి అది చైన్ కాదు, నల్ల పూసలని. ఎగ్జైట్మెంట్తో ఆర్యన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఆర్యన్ నవ్వుతూ భూమి మెడలో వేస్తాడు. ఇప్పుడు స్పెషల్ గిఫ్ట్ దొరికిందా నీకు? భూమి నవ్వుతూ తల ఊపుతుంది. ఇది నాకు చాలా స్పెషల్ ఆర్యన్, దీనిని ఎప్పుడు నా మెడలో నుంచి తీయను, చనిపోయే వరకు, చనిపోయాక కూడా ఇది నా మెడలోనే ఉంటుంది అంటాడు. ఏంటి ఆ మాటలు, నువ్వు చనిపోతే నేను వదులుతాను అనుకోకు, నీ కొంగు పట్టుకొని అక్కడికి కూడా వచ్చేస్తాను అంటాడు. భూమి నవ్వుతూ ఉంది. సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్తుంది. భూమి వచ్చేలోపే ఆర్యన్ కూడా రెడీ అయి ఉంటాడు. భూమి కుంకుమ భరణి తీసుకుని వెళ్ళి ఆర్యన్ చేతికిచ్చి పాపెట్లో పెట్టమని సైగ చేస్తుంది. ఆర్యన్ నవ్వుతూ కుంకుమ తీసి భూమి పాపెట్లో పెడతాడు. భూమి కూడా నవ్వి ఎలా ఉన్నాను అన్నట్టు కళ్ళెగరేస్తుంది. ఆర్యన్ భూమికి కొంచెం దూరంగా జరిగి భూమిని కింద నుంచి పై వరకు ఒకసారి చూసి హిచ్ అన్నట్టు సౌండ్ చేస్తాడు. భూమి ఏమైంది అన్నట్టు చూస్తుంది. అన్నీ బాగున్నాయి కానీ
ఒక్కటి తగ్గింది అన్నాడు. అవునా, ఏంటది? ఆర్యన్ మళ్ళీ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు తెస్తాడు. అది భూమి దగ్గరికి తీసుకుని వస్తాడు. అది ఒక చైన్, హిప్ చైన్. మొత్తం చైన్ వచ్చి మధ్యలో చిన్న బిల్లలా వస్తుంది. భూమి నవ్వుతూ చూస్తుంది. ఆర్యన్ భూమి దగ్గరకు వచ్చి మోకాల పైన కూర్చొని తన సైడ్కి తిప్పి ఆ హిప్ చైన్ పెడతాడు. బోనస్గా ఒక ముద్దు కూడా ఇస్తాడులేండి. భూమి నవ్వుతూ ఆర్యన్ని పైకి లేపుతుంది. ఆర్యన్ ఏం చేస్తున్నాడో తెలియక భూమి అయోమయంగా చూస్తూ ఉంది. ఆర్యన్ తన పాకెట్లో నుంచి డైమండ్ రింగ్ తీసి భూమి చేతికి తోడుతాడు. తర్వాత భూమి చేతిని ముద్దు పెట్టుకుంటాడు. భూమి షాక్తో కూడిన ఆనందంతో ఆర్యన్ని పైకి లేపి హక్ చేసుకుంటుంది. ఆర్యన్ నవ్వుతూ బాగున్నాయా నా గిఫ్ట్లు అంటాడు. గిఫ్ట్లు కాదు, సర్ప్రైజెస్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంది. సరే, ఇంకొకటి ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీ ఫేవరెట్ కేఎఫ్సి అని చూపిస్తాడు. భూమి చాలా ఎక్సైట్ అయి తినబోతూ ఆగిపోతుంది. ఏమైంది అన్నాడు. గుడికి వెళ్తున్నాం కదా, మరి ఇది తిని ఎలా వెళ్తాం? మరి ఆఫ్టర్నూన్ అత్తయ్య చేసింది మొత్తం తిన్నావుగా చికెను. మళ్ళీ స్నానం చేశాను కదా, నో ప్రాబ్లం. ఇప్పుడు కూడా తిని మళ్ళీ చెయ్యి. వామ్మో, మళ్ళీ స్నానం చేసే ఓపిక, ఈ చీర కట్టుకునే ఓపిక అస్సలు లేదు, పైగా టైం లేదు. సరేలే, వచ్చాక తిందువులే అన్నాడు. సరే పదండి వెళ్దాం అంటూ ఇద్దరు కిందికి వస్తారు. భూమి ఆర్యన్ అలా వస్తూ ఉంటే చూస్తూ ఉండిపోతారు అందరూ. భూమి అలా చీరలో ఆర్యన్ కూడా భూమికి మ్యాచింగ్గా బేబీ పింక్ కలర్ షర్ట్, జీన్స్ వేసుకుని ఉంటాడు. కిందికి వచ్చి యాష్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు ఆర్యన్. నాన్న, మన ముగ్గులం సేమ్ పించ్, ఒకే కలర్ వేసుకున్నాం అంటుంది. అవును కదా, మళ్ళీ నా చాకీ ఏది అని అడుగుతుంది. బయటికి వెళ్తున్నాం కదా, కొనిస్తానులే బంగారం అన్నాడు. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ముగ్గురు గుడికి బయలుదేరుతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.